శ్రీ శివాయ గురవే నమః. గురవే సర్వలోకానాం విశతే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆయన దక్షిణామూర్తి సన్నిధిస్తూ చెప్పసం ధారాళంగా సరళంగా చెప్పాలని ప్రార్థిస్తూ నేను నిన్న పంచబ్రహ్మోపనిషత్తు చెప్పుకున్నాం. మనం దానికి నా చేత అయినట్టుగా కొంచెం పరిశీలించ ప్రయత్నిస్తాను. విశ్వేక రసాయ రసుడు ఈశ్వరుడు రసోభయ సహా. అందుకనే ఇప్పుడు కూడా ఆయన స్మరిస్తూ ఉంటే చాలు. భూమూర్తయ్యే నమః, భూమూర్తి సర్వాయ నమః, క్షితిమూర్తయ్యే ప్రత్యక్ష వస్తువు శివుడే. ఇవన్నీ కూడా ఇదే సర్వభావ భావన అని యజమాని. ఇందులో చాలా పశుపతయ్యే నమః. 56 శ్లోకం చదివాం కాళిదాసుది. చమత్కారంగా స్త్రీలింగం వాడాడు కాళిదాసు ఈ శ్లోకంలో. రాజమార్గాలు అందించినవాడు శివుడే. అలాంటి శివుడు నమస్కరిస్తూ ఇందులో శివనామం ఎక్కడా లేదు. ఉందా ఇలా శ్లోకం. శివుడయ్యింది అష్టమూర్తుల్లో ఉన్నాడు. ఇవన్నీ శివుడు కనుక మనకది స్థిమితంగా మనం తెలియట్లేదు. మనకి ఏముంది, మనం స్థిమితంగా ఉంటాం. మనకు బాగా అర్థమవుతుంది. ఎప్పుడైతే మనం స్థిమితంగా మితంగా ఉంటామో అప్పుడు ఆయన తెలుసుకోవాలనే కోరిక కలుగుతుంది. ఆ కలగడమే అదే అష్టమూర్తుడి తత్వం. అలా తత్వంలో ఉన్నవాడే ఈ శివుడు. ఉన్నదాన్ని గుర్తించడమే గొప్పదనం. అదే సర్వభావనయే విరూపాక్షుడు. వీరు విశ్వరూపుడు, విశ్వానికి మూలుడు, విశ్వేశ్వరుడు, వీరేశ్వరుడు, సర్వయిచ్ఛ త్రిమూర్తులు. అలాంటి మూర్తికి నేను నమస్కరిస్తున్నాను శివుడికి అని చెప్పుకుంటూ భూరూపంలో ఉన్న శివుడు భవాయ నమః, భవమూర్తయే నమః ఈయన శివుడు. రుద్రాయ నమః, అగ్నిమూర్తయే నమః, ఉగ్రాయ నమః, వాయుమూర్తి. భీమాయ నమః, ఆకాశమూర్తి. ఈశాయ నమః, సూర్యమూర్తి. మహాదేవాయ నమః, చంద్రమూర్తయే నమః. యజమాని పశుపతయే నమః. ఇలాగా చెప్పినటువంటి భవస్య దేవస్య పత్ని నమః. ఇదే అష్టమూర్తితో నుండి స్నేహం మైత్రి. ఇదే మనకు సాధన. అలా చేస్తే ఇలా సాధన చేస్తూ ఉంటే అన్ని శుభాలు వస్తాయి, అనుకూలంగా వస్తాయి. ఆ స్థితి మనం పొందాలి. ఇదే ఉపనిషత్తు సారం. సర్వోపనిషత్తు సారం కూడా పంచాశ్రీ. ఈ అవకాశం ఇచ్చిందే ఆకాశం మనశ్చంద్రుడు. అందులో అవకాశం మనకు ఖాళీ ఉందన్నమాట. అలా అనుకుంటూ ఇప్పుడు పంచముఖాల గురించి మనం చెప్పుకున్నాం. పంచబ్రహ్మోపనిషత్తులో శివలింగమే దానికి పంచముఖాలు. ఇది ఎక్కడ కూర్చొని ఏ పక్క మీద శివలింగం గుండ్రంగా ఉంటుంది. ఈ దిక్కు ఆ దిక్కు ఉంటుంది. శివలింగం పంచముఖాలు ఉన్నట్లుగానే పంచముఖాలు ఏమిటవి? ఊర్ధ్వముఖము, మధ్యముఖం, జ్ఞానేంద్రియ స్థానం. అలాగే సంబంధం, ఇది జ్ఞానేంద్రియ సంబంధం ఉంది. ఇవన్నీ కూడా సృష్టించిన వికారం కలవాడు పంచతన మాత్రుడు. అలాగే 5 ముఖాల వాడు మనలో ఉన్నాడు. ఇవన్నీ కూడా మా శరీరంలో ఉన్నాయి. మనమంతా కూడా ప్రపంచాన్ని నమ్ముతున్నాడు. అంతా కూడా నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు. ప్రపంచాన్ని తెలుసుకుంటమే 5 ముఖాల గొప్పతనం. ఈ 5 ముఖాలు కూడా చూడటమే బ్రహ్మకు ఉపదేశించినటువంటి పంచాక్షరి మంత్రం. శివుడు ఒక్కొక్క ముఖంలో వచ్చాయి ఒక్కొక్క అక్షరం. ఇలా శివసంహిత ఆధారంగా చేసుకోవాలి. పంచముఖ ధ్యానం అదే పంచాక్షరి. ఒక్కొక్క అక్షరం ముఖంలోంచి వచ్చాయి. దీన్ని తెలిపే శాస్త్రమే వేదం అంటారు. ఈ పంచముఖ తత్వం దీనికి అతీతమైన వాడే ఈశ్వరుడు. మొత్తం సార పంచాక్షరి. ఇంకా తత్పురుష ప్రారంభం. ఈశానం ఎరుపు రంగు. ఈ నీటితోనే శివతత్వం తెలుస్తుంది. వీటితోనే తత్పురుషంతో మనం నం మం సిం వాయ్ వామ్ యమనం ఇవన్నీ కూడా అంగన్యాస కారణంగా చెప్పుకోవచ్చు. అలాగే వేదానికి సూత్ర సంహిత మాత్రమే భాషను రాశాడు. పంచబ్రహ్మల సారం అంతా పంచాక్షరి. పంచబ్రహ్మల సారమే అదే ఇదని చెప్పారు. సంహిత భాషను రాసిన అందరూ కూడా. సద్యోజాతం ఋగ్వేదంలో ఉంది. మహీపురుషం అది. సృష్టి భూతత్వం, సలిలం, అలా వర్ణపీతం, సర్వాభిష్టప్రదం, క్రియాశక్తి, గార్హపత్యం. ఇందులో ఈ తత్వాలు ముఖాలు బిందువులన్నీ కూడా ఇన్ని కూడా
దీని తత్వాధికుడు శివుడు, తత్వముఖ సర్వాభిష్టప్రదుడు. అదే గౌరీముఖం. ఇంకో తర్వాత దక్షిణాగ్ని, గార్హపత్యం అయిపోయింది. దక్షిణాగ్ని, గౌరీముఖం. గౌరీముఖంలో శ్లోకం చదివా. మేఘంలా ఇచ్చే శక్తి, ఇచ్ఛాశక్తి, సర్వదిష్ట నాశనం. రెండు లేదు. అఖోరం రెండోది దక్షిణాగ్ని, గార్హపత్యం దక్షిణాగ్ని. ఇంకా మూడోది వామదేవ, సరస్వతీదేవి, మహాభోగదాయకం, సామగానాత్మకం, విద్య పరమాత్మ. నాకు అగ్ని 8 విధాలుగా కానీ రీతిలో మనం చెప్పుకున్నాయి. ఇవన్నీ కూడా జ్ఞాన సంపాదన, అన్నీ కూడా మన రీతులు వచ్చాయి. విద్య నుండే పావతత్వమైనటువంటి రసతత్వమైనటువంటి వీతులు కూడా వచ్చాయి. పావతత్వం అంటే వాయుతత్వం కదా, పవనతత్వం అంటే గాలి అన్నమాట. వీతులు వచ్చాయి. ఇంకా 8 విధాల అగ్నిది 8 విధాల గాన రూపాలు వచ్చాయి. ఇంకా అంతేకాకుండా జ్ఞాన సంబంధం రాకుండా ఇంకేంటిది భానుకోడి సామన్వితం. అది ఈ తర్వాత ఆవని యాగ్ని, జ్ఞాన సర్వసంసారకర్త, ఆకాశాత్మ, జ్ఞాన సంసారం, సంహారశక్తి, తెల్ల రంగు, సర్వకర్మ కూడా శుక్రం, సర్వ సౌభాగ్యం కలిగిస్తుంది, సర్వఫలప్రదాయం. ఇవన్నీ కూడా శక్తిద్వయ సమన్వితం. ఇంకా మనం చెప్పుకుంటుంటే వాయుతత్వం చెప్పుకున్నాం కదా, వామదేవం అయిపోయింది. వాయుతత్వం పంచాగ్ని శక్తి అధర్వణంలో నియమిస్తుంది. అలాగే ఎర్రని రంగు తుది సర్వకారణ శక్తి కూడా పంచకోటి సర్వాధికార భేషజం కూడా. మితశక్తి అని తింటే అనేకమైనటువంటి భేషజంతో కూడినటువంటి శక్తులు నియమిస్తుంది. ఆతివ్యాసులు కూడా పోగొడుతుంది. సర్వకారణ శక్తి కలది, అన్ని రకాల శక్తి కూడా కలది, తురియావస్థ. ఇంకా ఓంకార స్వరం, ఓం స్వరం, అకారాదిశయం. ఇది అంటే అక్షరాలపై కూడా శాంతి స్వరూపం ఉంటుంది. అక్షరాకారం ఇది ప్రధానం. అందువల్ల నిరాకారయుక్తంగా ఉంటుంది. దీనికి 5 దీనికి అతీతమైన శివుడు. అదే ఆకర్షణ శక్తి. ఓంకారం తెలుపు, ఎరుపు, నలుపు మిశ్రవర్ణం, సామరస్య అవస్థ అంటారు. ఇవి ప్రకృతిలో క్షోభ కలిగినప్పుడు వస్తుంది సామ్యస్థితి. తుర్యం వాటికి అతీతమైన స్థితియే. ఇంకా 5 తత్పురుషాలు, ఆగమాలు, ఇవన్నీ కూడా కాకపోతేనే మనకి అంటే పంచభూతాత్మమైనటువంటి దీని అతీతంగా ఉన్నాడు ఈశ్వరుడు. ఇంకా తర్వాత రంగుల గురించి చెప్పుకున్నాం, శుద్ధవర్ణం అని చెప్పుకున్నాం. గుణాలు ఉన్నాయి. దీనికి అతీతంగా ఉన్నటువంటి ముఖ పంచముది సామ్యవస్థ అంటారు. 3 గుణాలు కూడా 3 కలుస్తున్నప్పుడే అదే పంచభూతత్వం. మంత్రాలన్నీ శాస్త్రబద్ధమై ఒక చోట చేరుస్తే 5 ఆగమాలు అవుతాయి అంటారు. వైదిక మంత్రాలన్నీ ఒక చోట శాస్త్రబద్ధంగా చేరిస్తే అవన్నీ కూడా ఆగమాలు అవుతాయి. 5 ఆగమాలు అవుతాయి. పూర్వామనాయం, దక్షిణామనాయం, పశ్చిమామనాయం, ఉత్తరామనాయం, ఊర్ధ్వామనాయం. ఇవన్నీ స్త్రీ విద్య అంటారు. స్త్రీ విద్య రహస్యాలు. దేవత్వాన్ని ఆరాధించేవారు ఎప్పుడు కూడా హిందువులే. అందులో దేవుళ్ళు ఇందులోనే ఉంటారు. అంతర్దేవులు కూడా ఇందులోనే ఉంటున్నారు. అందువలన ఇది 5 మంత్రాల యొక్క జనకం అన్నమాట. ఏదైనా సర్వదేవాత్మకమైనటువంటి అన్ని మంత్రాలని ఇందులో ఉన్నాయి. దేవతాత్మకమైనది ఈ స్థానమే రుద్రం. నమ్మకాలు రుద్రులు వచ్చే రుద్రం నుండే వచ్చేవన్నీ కూడా. నమ్మకాలు కూడా రుద్రం నుండే. అది మన మనస్సులో ధర్మబాణం ఉండాలి. బాణం పట్టుకొని ఉన్నాడు. అదంతా వేదమని చెప్పిన ఉపనిషత్తు చెప్పిన మనలో ఉన్న పాపాలని భస్మీపట్నం చేస్తాయి. అవన్నీ కూడా విశ్వంలో ఈశ్వరుని దీనికి అతీతమైనటువంటిది. ఈశ్వరే అతీతుడు అందరికి కూడా. తత్పురుష శివాగమంలో ఉంటుంది. దీన్ని కామశక్తితో చేస్తే కామశక్తితో సృష్టి చేస్తే అది రౌద్రశక్తితో చేస్తే కోప సంహారం, కాలాన్ని కూడా వస్తున్నాయి. కలయతీతి భూతాన్ని దమన నిగ్రహించాలి అని తెలుసుకోవాలి. మనోన్మయం అంటే ఈ మనోన్మయ రూపంలో ఉత్కృష్టమైన రూపం ఇది. ఈ రూపంతో మనం తీసుకుని వెళ్తున్నాడు.
అదే మనోన్మయం. ఈ ఉత్కృష్ట రూపంలోనే మనస్సులో ఎప్పుడైతే మనస్సులో మనం చేస్తూ ఉంటే ఈ ఉత్కృష్ట రూపంలో ఏమని శివుడే తీసుకెళ్తాడు. అతను దాటి మనోన్మయం తీసుకెళ్తాడు. అది సింహాన్ని లొంగిపోయాం. అలా నువ్వేని పట్టుకుంటే చిన్నపిల్లలు అడిగినట్టుగానే నువ్వు తప్ప నాకేం అక్కలంటే అమ్మ కొనిస్తుంది, నాన్న కొనిస్తారు. అలా మన నువ్వు కావాలంటే సింహాయిలను తీసేసి సర్వవ్యాపకమైన దర్శింపజేస్తాడు, జగదనుభూతి కలిగిస్తాడు. అదే జగత్తత్వం. ఇదే ఎవరిచే జనించు పద్యం వస్తుంది. ఏ పరబ్రహ్మ స్వరూపం చెప్పుకునే ఇవన్నీ కూడా పంచవిస్తారే ధాతు నుంచి కూడా విశ్వం అంతా వచ్చింది. ధాతు పంచవిస్తారే, పంచతి ప్రపంచం ఉపసర్గ. విశ్వం నుండి విశ్వాన్ని తెలుసుకుంటే పంచబ్రహ్మాత్మకం. ఇవన్నీ కూడా దీన్ని ఆలోచిస్తే మించింది ఇంకోట్లేదు. దీన్ని మించింది. దీన్ని పంచ అధిష్టానం దీని పునాది విడిపోయే ఏమైపోతుంది. అందువల్ల పునాది ఉండాలి. అందువలన ఇది ఆత్మను ఎప్పుడు కూడా ఆధారం చేసుకుంటుంది. దీన్ని సోహం అంటారు. ఇదే శివస్థితి వస్తుంది. అప్పుడు అలా ఉంటే నెమ్మదిగా వస్తుంది. ఇదే అద్వైత స్థితి వస్తుంది. ఇదే శివోహం. ఈ జ్ఞానం రావడం చేత అంత పంచబ్రహ్మ స్వరూపం కనిపిస్తుంది. శివుడే ఋషులకు చెప్తున్నాడు ఎంత కూడా. శివుడు అనుభవాన్ని ఋషులకు ఇస్తున్నాడు కనుక వాటిని అలాగే శివుని ద్వారా శివుడే తెలుస్తున్నాడు. ఈశ్వరుడే మనకు అన్ని ఇస్తాడు. ఈశ్వరుని పరిస్థితి మనకు అంత తెలియజేస్తాడు. అందువలన ఇదే జీవబ్రహ్మకు శివోహం, నామరూపేహం. ఇదే చివరికి శివోహం అవుతుంది. ఇది నామా చేస్తే మనకి నా మామ ఇది నాది కాదు అని మనస్ఫూర్తిగా రావాలి. ఆ నిర్లక్ష్యంగా అబద్ధాలుగా చేసి నాది కాదు అనేసి పగతోటి బతుకంతో నేను చేసేస్తే అది అవ్వదు. మాసి ఎదుగుతూనే వస్తుంది. ఇదే నమశివాయ. ఇదే ఉపనిషత్తుల యొక్క సారం. ఇదంతా శివజ్ఞానంతో నిండిపోయింది. ఇది తెలుసుకోవాలి. ఇదే తెలుసుకోవాలి. ఇదే కార్యకారణ సంబంధం. ఇదే శుద్ధ చైతన్యమే. ఇదే బృహదారణ్య ఉపనిషత్తు కూడా చెబుతోంది. నమమ అనేది గొప్ప నమశివాయ అనుకోండి. ఇదే నమశివాయ. అరుణ ప్రశ్న మేము సూర్య సంబంధంగా అగ్రస్థానంలో కూడా యాస్కులు కూడా భాష్యం రాశారు. దీన్ని యజుర్వేదంలో ఉంది. శ్రోతం ఇచ్చాం అంతా కూడా శ్రోతసేవ మన వైదికం అంత మంత్రాలు మనకు అవే. బ్రహ్మజ్ఞానం అన్నాడు. శృతి వేద దేవతలలో కూడా శివం ఉన్నది. శృతి దేవత శివుడింది. ఈ ఒకటే రెండుగా కనిపిస్తుంది. ఎలాగా గిన్నె నానబెట్టాం మనాడికి ఏమవుతుంది, రెండు అవుతాయి. దాని ఒక మొక్క వస్తుంది. అదే మొక్కలు అంతే. అదే జీవబ్రహ్మ, అదే సృష్టి. అది సృష్టి ముందా, జీవం ముందా, విత్తనం ముందా, మొత్తం ముందా అని ఇద్దరు కలిసి ఉంటేనే అవుతుంది. ఇద్దరు లేకుండా అవ్వదు. ఇది ముందా అని ప్రత్యేక భేదాలు ఆలోచించకూడదు. ఒక రాకూడదు. అజ్ఞానికి వస్తుంది ఒక. అందుకని లయతే పరమం స్థానం, ఉత్కృష్ట స్థితికి వెళ్ళాలి. తీసుకెళ్తాడు. మాకు వెళ్తున్నప్పుడు శివుడు తీసుకెళ్తాడు. అదే ఏకాశుద్ధుడు. అప్పుడు ఏకాశుద్ధుడు మనకు వస్తారు. పంచభూతాత్మ 5 మనస్సు యజ్ఞమాలు చెప్పుకున్నాం కదా. ఇవే ఇంకా స్థుతిలో ముఖ్యంగా 2 ఉంటాయి. ఏమిటవి? కవిత్వంతో కూడుతుంది. ఇందులో స్వరూపం ఒకటి ఉంది. అది మంత్రక్రమము. దీనిచే మంచి ప్రయోజనం వస్తుంది. అమ్మ మంత్రస్వరూపం. ఇది ప్రతి స్థుతిలోనూ ఉంటుంది. నాన్న కవిత్వంలో కూడా తప్పగా ఉంటుంది. గురుగారి కవిత్వం కూడా కనిపిస్తుంది. పాటించారు కూడా ఆయన. ఔచిత్యము ఔన్నత్యం కూడా ఉంటుంది. ఆశ్రయం ఉంటుంది. అనగా ధ్యాన స్వరూపం అంతా కవిత్వం అంతా. అనగా శరణు పొందటమే. ఇదే నిర్మాణ వైఖరి. ఏతావత అమ్మని చూడాలి, చెయ్యాలి. సమర్థపాలకుడు నాన్న. సామ్రాజ్య సమర్థుడు, ఆధ్యాత్మిక సాధనా సమర్థుడు. చూపుతోనే అర్థమయ్యి అన్నీ సమకూర్చగలడు చూపుతోనే. ఇదే అర్ధనాస్తత్వం స్వరూపం. ఎల్లప్పుడూ కూడా బ్రహ్మజ్ఞాన స్ఫూర్తితో ఉండడమే స్మృతి అంటే అది. ఇంకా అందులో పరమార్థ జ్ఞానాన్ని ఎప్పుడూ విడవకూడదు. విడిస్తే ఏమవుతుంది? దక్షిణలా మన దశయజ్ఞం బతుకైపోతుంది. జీవితం మా బతుకు కూడా ఒక యజ్ఞం లాంటిదే. పుట్టిగా సాగులు మర్చిపోయిన కానీ యజ్ఞం, బతుకు యజ్ఞం. వాడి పొగరెక్కితే ఆదర్శంగా చెప్పడం అంత కథ సాగచ్చు. ఇంకా నాశనమైంది దక్షిణ. ఇంకా అశ్రాలు చూస్తే ఏతావత అశ్రాలు మనశ్చక్రం, పంచభూతాలు సరైనటువంటి దారిలో ఉండాలి. సరైన దారిలో లేకపోతే లేకపోతే నాశనం అయిపోతాం.
విశుద్ధ చక్రంలో 16 అక్షరాలు ఉంటాయి. పరమేశ్వర శక్తి పేరు చిత్ బ్రహ్మ కళాశక్తి. ఆజ్ఞాచక్రం శివస్థానం. పరబ్రహ్మం సమ ప్రాధాన్యమైనదే శ్రీ విద్య. బ్రహ్మము సమ ప్రాధాన్యం కలదే శ్రీ విద్య. ఇదే సహస్రాలు, ఇదే సంధ్య, ఇదే రుద్రగ్రంథి, దీని రుద్రగ్రంథి. ఇదే యోగమన్న ఉపాసన ఒకటే. సాంభవ పీఠాలు, సాంభవ పీఠాలు శక్తిపీఠాలు. ఇవి మొత్తం అంతా ఒకటి. సాంభవపీఠ శక్తి అన్నీ ఒకటే. మూలాధారం కామగిరి, కంచి హృదయం పూర్ణగిరి, బదరి, అలాగే కూర్మం జలనిధి, అలాగే జలంధర పంజాబ్లో ఉంది. భృగుమత్స్యం ఓడ్యానం కామాక్షి, సానునాసికం నాసికలో ఉంది. ఉదాత్తాలు స్వరితాలు 3 కూడా 18. ఈ 18 శక్తిపీఠాలు. ఈ అష్టాదశ ఉదాత్తాన లెక్క ఆకు 18 రకాలు. ఆయువు అరులు అన్నింటికీ 18 రకాలు ఉంటాయి. అవే ముందు తర్వాత అచ్చులకి హల్లులు కలపటమే గుణింతాను. హల్లులకి కు ప్లస్ ఆ తలకడ పెట్టాం. అందువల్ల కకారం అయింది. హల్లులకి అచ్చులు కలిపితే గుణింతం. అందువల్ల ఆ చేస్తే శక్తిపీఠాలు ఉదాత్తాన స్వతపోతే మొత్తం ఎన్ని కలిపితే 18 శక్తిపీఠాలు. ఈ 18 ఈ అష్టాదశ పీఠాలు ఇలా ఆదిస్తే శాస్త్రం అవుతుంది. లేకపోతే బ్రతికి అవుతుంది. లోకవివాహం అయిపోయి మనము పరావిద్యకి వెళ్ళకుండా అపరావిద్యలో ఉండిపోవడం. కనుక ఇలా ఇవే వేదాగమ అర్థాలు, వేదాగమన విషయాలు. ఆద్యశ్యం గొప్పది, అన్నింటి కూడా ఆద్యశ్యం గొప్పది. అందుకని విష్ణువు ఆకార రూపంగా ప్రయోజనాకారంగా విష్ణువు వ్యాపింపజేశాను. ఓంకారము అక్షరూపమే నాశక్తిది వ్యాపింపజేసింది. ఇవే 50 శక్తిపీఠాలు అయ్యాయి. సృష్టి అందరి ఈ జీవరాశి అన్నీ కూడా జీవుని అంతర్యామి తత్వమే దీన్ని నిర్ధారిస్తుంది. వేదజ్ఞానం అంతా కూడా వేదం నిర్ధారిస్తుంది. మనం లేనప్పుడు ఉండేది కాలం ఒకటే, మనం ఉన్నప్పుడు ఉండేది ఆయుష్. కనుక కాలం వృధా చేయకుండా సార్థకం చేసుకోవాలి అని భావిస్తూ ఇప్పుడు గురుగారు రాసినటువంటి శతకాల గురించి చెప్పిన శ్రావణ మాసం కాబట్టి శ్రావణ చెప్పుకునే అంతా పంచబ్రహ్మోపనిషత్తు గురించి చెప్దామని నేను చెప్పాను. అది ఉపసంహారం చేస్తే బాగుంటుంది అనిపించి అందుకు ఇలా చెప్పాను.